మరి లోకస్తులు రిక్షలు ఎక్కడిగా తిరుగుతున్నారు. ఏం తాగాలంటే తాగుతున్నారు, ఏం తినాలంటే తింటున్నారు, ఏది చూడాలంటే చూస్తున్నారు. ఒక్క మాట పోయి చెప్పాలంటే ఆడింది ఆట వాడితే లోకస్తులు వస్తారు, వాళ్ళకి రక్షణ లేదు, గ్యారంటీ లేదు. నువ్వు చచ్చిపోతావు, నీ గుండెకు గ్యారంటీ లేదు, ఆదకి నీకు తేడేది. కానీ అందరి గుండెకు గ్యారంటీ లేదు. కానీ రక్షణ తీసుకున్న వాళ్ళ గుండెకు గ్యారంటీ ఉంది. మన గుండెకు గ్యారెంటీ ఉంది. ఉందా లేదా? ఉంది. అందరి గుండె కాదు. కొంతమంది నామకాంతులు, పండగ క్రైస్తవులు, నామకాంతుల క్రైస్తవుల గుండెకు గ్యారెంటీ లేదు. పండగ క్రైస్తవుల గుండెకు గ్యారెంటీ లేదు. క్రిస్మస్ పండుగ వచ్చిందంటే చాలు, ఇంటి శుద్ధి, వంటి శుద్ధి, పండి శుద్ధి, ఇల్లు కడుపుకుంటారు, వంద కడుపుకుంటారు, చీపికడతో భూదంతా దురుపుతారు, తులిపి చింతపండు నిమ్మకాయ వేసి రాత్రి నింపిస్తారు, తోమి ఇల్లు శుద్ధి, వంద శుద్ధి, హృదయం పాకు పట్టిపోతుంది, హృదయం నాశ పట్టిపోతుంది. అసలు గ్యారెంటీ లేదు. క్రిస్మస్ పండుగ అంట ఇల్లు ఏమో తల వేసిపోతుందంట, హృదయాలేమో అసలు గుండెకు గ్యారెంటీ లేదు. ఇంకొంతమంది ఉంటారు, సంవత్సరాల మందిరానికి వస్తారు, పాటలు వింటారు, ప్రసంగాలు వింటారు, కానీ రక్షణ తీసుకోదు. సంవత్సరాల మందిరానికి వస్తారు. మాస్టర్ గారు అడుగుతారు, ఏమమ్మా నువ్వు 2 సంవత్సరాల మందిరాలు కాబట్టి రక్షణ తీసుకుంటావు.